బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనపైన పింక్ మీడియాతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గురుకులాలపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద కుట్ర పాల్పడుతున్నారని ఆరోపించారు. గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు నియమించుకున్న తన మనుషులతో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి 40% డైట్ ఛార్జీలు పెంచి మంచి భోజనం అందిస్తుంటే ఓర్వలేక ఫుడ్ పాయిజన్ అంటూ కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పింక్ మీడియా ద్వారా రోజొక రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా వ్యవహరించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇలా పెద్ద కుట్ర చేస్తున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు గతంలో ఆయన మనుషులను నామినేటెడ్ గా నియమించి వాళ్ళ ద్వారానే ఇంకా కూడా హాస్టల్లో సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఈ విధంగా దుష్ప్రచారం తోటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాడు. మరి మీ బీఆర్ఎస్ అధికారం ఉన్న సమయంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ఆయన మనుషులతోటి ఇవాళ ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఒక కొత్త దానికి తెరలేపినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ చేష్టలు మీ ప్రజా దోపిడిని అరికట్టే కదా ప్రజాపాలన తీసుకొచ్చింది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇంత నీచాన్ని కొడగట్టి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టళ్లలో పేద విద్యార్థులు మైనార్టీ ఎస్సీ ఎస్టీ పిల్లలే కదా ఎక్కువ అక్కడ నివసించేది. మరి వాళ్ళ పట్ల మీది మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం